ఒకవేళ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్నాక హైదరాబాద్లో రిక్వైర్మెంట్ ఉంటే హైదరాబాద్ వస్తాడు, బయట రిక్వైర్మెంట్ ఉంటే బయటకు వెళ్తాడు. ఉపాధిని ఎప్పుడైనా సరే ఒక వీడియోకు 2,000 ఇచ్చి భర్త చనిపోగానే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బదులు భర్త చనిపోగానే ఆమె స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆమె ఏదైతే నేర్చుకున్నదో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సపోర్ట్ చేయాలి. ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. అది సీజింగ్ కావచ్చు, అంటే స్విజింగ్ కావచ్చు, కుట్టు కావచ్చు, లేకపోతే కటింగ్ కావచ్చు, లేకపోతే మగ్గం కావచ్చు, లేకపోతే చీరనేత కావచ్చు, లేకపోతే డ్రెస్ మేడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆమె స్వయం ఉపాధికి మీరు సహకరించాలి తప్ప 2,000 ఇస్తాయి ఇక నెలకు 2,000 తీసుకో ఇంట్లో వంట అంటే ఏమన్నట్టండి? ఆమెకి ఎదగద్దా? పైకి రావద్దా? నీ 2,000తో ఎదుగుతుందా? అట్లా కాదు కదా. అది నేర్పాలి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, దాని మీద ఉచిత బస్సు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వాలి? నేను ఇంతకుముందే ఉచిత బస్సు మీద మాట్లాడినాను. మెడల 10 తులాలు వేసుకొని చేయికి 2 రంగులు పెట్టి ఏదో ఉంగరాలు పెట్టుకొని మీరు ఉచితంగా తిరిగితే అది తగదమ్మా, లేని వాళ్ళు తిరగాల్సిందే అని చెప్పినాం. అది మా అక్క చెల్లెలు ఎవరైనా సరే. లేదు ఉద్యోగం ఉన్నది, నెలకు 50,000, 60,000, 20,000, 30,000, లక్ష ఎంతో వస్తుంది, ట్రావెల్ చేస్తున్నారు, మీరు టికెట్ తీసుకోండి అని చెప్పాను. ఉచితంగా ఇవ్వని. కానీ ఆ ఉచితం ఇప్పుడు నాకుంది, నేను రేషన్ కార్డు తీసుకోను. ఎందుకంటే నేను రేషన్ కార్డు తీసుకుంటే తీసుకోవచ్చు, ఏమున్నది, అదో పెద్ద పని కాదు. ఎంఆర్ఓకి చెప్తే 10 నిమిషాలు ఇస్తారు, అది కాదు కదా. అట్లాగే ఆడవాళ్ళు కూడా నేను అన్నది ఏంటంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఉన్నోడు లేనోడు వట్టిగానే ఇస్తుండే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి స్టూడియోకి వచ్చానండి, మీరు బాగున్నాడు కానీ ఇప్పుడు స్టార్ బాక్స్ నుంచి కాఫీ తెస్తారు, పుక్కానికి వచ్చిందని తాగేయచ్చా? అదే కామన్ టీ వస్తే 15 మందిని తాగుతాం. అదే స్టార్ బాక్స్ టీ అయితే ఒక్కొన్నే తాగుతాం. మరి నేను ఒక్కొని తాగాల, 15 మంది తాగాల? 15 మంది తాగాల అనేది నా ఉద్దేశం. కాబట్టి సాక్రిఫైస్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఉండదు. అది ఒక్కసారి అనుభవించినోడికి అర్థమవుతుంది. అది చెయ్యాలా.